హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇదైతే చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుందండి. బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ బిర్యానీ కూడా బాగుంటుందండి. కానీ నాకెందుకో బిర్యానీలు బయట బిర్యానీ కన్నా మన ఇంట్లో బిర్యానీ నచ్చుతుంది. చూసారా ఎంత పెద్ద క్యూ లైన్సో. జొమాటో స్విగ్గీకి సపరేట్ లైను, ఇంకా నార్మల్గా మనం డెలివరీ తీసుకునే వాళ్ళకి సపరేట్ లైన్. చూసారా ఎంత పెద్ద క్యూ. మేము వచ్చినప్పటికీ అంత క్యూ ఉంది, ఇంకా పెరిగిపోయిందండి క్యూ. మేము వచ్చిన తర్వాత ఇది 3rd డేక్షా అండి. ఇంకా బయట అయితే ఇంకా 5 డేక్షాలు అయిపోయిన డేక్షాలు ఉన్నాయి. మేము వెళ్ళిపోయే టైంకి ఒక 10 డేక్షాలు దిగాయండి మటన్ బిర్యానీ. ఇదైతే సైదాపేటలో ఉంటుందండి. సైదాపేటలో జిన్నీస్ రోడ్లో ఉంటుంది అనమాట. ఎస్ఎస్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. క్వాంటిటీ వైజ్ అయితే చాలా వర్త్ అండి. టేస్ట్ వైజ్ ఓకే, సూపర్ కాదండి. నాకు ఎందుకో చెన్నైలో అంత సూపర్గా నచ్చే బిర్యానీ అయితే ఇప్పుడు దాకా అంత నచ్చలేదు. నాకు తలపా కట్టి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఈ మధ్య అది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకనో ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమో బయట ఫుడ్ అంత నచ్చట్లేదు. ఇంకా ఆ రోజు ఎందుకు వెళ్ళామంటే ఏసీ ప్రాబ్లం వచ్చిందండి. ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. వాళ్ళు వర్క్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంటే నాకు వంట చేయాలనిపించలేదు ఆ రోజు. అందుకని బయట ప్రిఫర్ చేసాము. వాళ్ళు మార్నింగ్ వచ్చి కొంచెం పని చేసేసి వెళ్ళారు, మళ్ళీ వస్తామని చెప్పారు. ఈ గ్యాప్లో మేమైతే ఫుడ్ తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చూసారు కదా చికెన్ కబాబ్స్ ఎలా వేపుతున్నారో. ఇక్కడైతే సెమీ గ్రేవీస్ లాగా చేస్తున్నారనమాట. మేమైతే ప్రాన్ సెమీ గ్రేవీ తీసుకున్నాం, ప్రాన్స్. మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసం ఫ్రైడ్ చికెన్ కూడా తీసుకున్నాము. ఓన్లీ ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి అన్ని సెమీ గ్రేవీస్ కానీ ఫ్రైడ్ చికెన్ కానీ. ఈ సైదాపేట్ జెన్నీస్ రోడ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా కొన్ని ఎగ్మూర్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎస్ఎస్ హైదరాబాద్ దమ్ బిర్యానీకి. అక్కడైతే అన్నీ దొరకవు, కొన్నే దొరుకుతాయి అన్నమాట. ఈ సైదాపేట్ బ్రాంచ్లో మాత్రం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, కాకపోతే డైనింగ్ ఉండదండి. చూసారా క్వాంటిటీ చాలా చాలా అంటే చాలా ఇస్తారండి. అది 250 రూపీస్. 250 రూపీస్కి చాలా వర్త్ కదండి. ప్రాన్స్ కూడా బాగానే ఎక్కువ ఇచ్చారండి, బాగుంది. సఫిషియెంట్గా ఇద్దరు తినొచ్చు. అంటే నేను చెప్పేది ప్రాన్స్ గ్రేవీ అయితే 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది చపాతీలోకి. అంత ఎక్కువ గ్రేవీ ఇచ్చారు. పర్వాలేదండి, బాగానే ఉంది. అంత సూపర్ కాదు కానీ పర్వాలేదు. స్పైసెస్ కూడా మనం స్పైసీగా చేయమంటే స్పైసీగా చేస్తారు, మీడియం స్పైస్ ఏమంటే మీడియం స్పైస్ వేస్తారు అనమాట. బాగుంది. ఫ్రైడ్ చికెన్ మాత్రం బాగుంటుందండి వీళ్ళ దగ్గర. కేఎఫ్సీ లాగే ఉంటుంది. ఆద్యకు చాలా ఇష్టము, మా విష్ణు కూడా తింటాడు. అందుకని వాళ్ళిద్దరి కోసం ఇది తీసుకున్నాను. మా లక్కీ గాడు అస్సలు నాన్ వెజ్ తినడు, సో వాడికి అయితే ఆ రోజు ఓన్లీ బిర్యానీ ఎగ్ అంతే. మేము మిగిలిన వాళ్ళందరం తిన్నాము. మా విష్ణు కూడా ఫ్రైడ్ చికెన్ ఒక్కటే తిన్నాడు, బిర్యానీ తిన్నాడు అంతే. ఇంకా ప్రాన్స్ అయితే ఒక్క చిన్న ముక్క కూడా తినలేదండి వాళ్ళు. మా ఆద్యాన్ని కొంచెం పర్వాలేదు, కానీ ఈ ఇద్దరు అయితే అస్సలు నాన్ వెజ్ తినరు. కానీ ఇంకా తప్పదు, ఇంకా తినకుండా ఉండలేం కదా మనం. అలవాటు పడిపోయిన ప్రాణాలు మనవి, ఇంక తినకుండా ఉండలేం అనమాట. ఇంక ఇంట్లో కూడా మ్యాక్సిమం నాన్ వెజ్ చేయడం తగ్గించేసానండి వీళ్ళు తినట్లేదని. బిర్యానీ కూడా చేసి చాలా రోజులు అయిపోయింది. మా అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు చేశాను, వాళ్ళు వెళ్ళి కూడా 1 వీక్ అయిపోయింది, 1 వీక్ 10 days అయిపోయింది. ఇంక సరే ఇంకా తినాలనిపిస్తుందని ఆ రోజు బయట నుంచి తెచ్చుకున్నాము. మా లక్కీ విష్ణు అయితే అస్సలు నాన్ వెజ్ ముట్టరండి. ఇంకా వాళ్ళకి అసలు ఎలా అలవాటు చేయలేకపోయామో మాకు అర్థం కాదు. ఇక్కడైతే మా విష్ణు రివ్యూ చెప్తున్నాడు, వినండి. నిజంగా బాగుందా? నువ్వు చెప్పరా. బిలో యావరేజా? గోపి ఎలా ఉంది? అది ఎలా ఉంది బిర్యానీ? చికెను ఫ్రైడ్ చికెను సూపర్ ఉందా? నచ్చిందా? విన్నారు కదండి. బిర్యానీ అయితే పర్వాలేదండి, టేస్ట్ చేయొచ్చు, పర్వాలేదు. ఇలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. వీళ్ళు చూసారా ఏసీ పాడైపోయేసరికి దానికి దండాలు పెట్టేస్తున్నారు. ఏసీకి బాగా అడిక్ట్ అయిపోయామండి మేము కూడా, అసలు ఏసీ లేకపోతే ఉండలేము. ఇంకా అదైతే రిపేర్ చేస్తున్నారు, సర్వీసింగ్ చేయించాలి. ఎందుకంటే బాగా మట్టి పట్టేసింది లోపల, అంతా దుమ్ము అంతా డస్ట్ పట్టేసింది. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో.
మేము ఏసీ రాకపోతే ఏసీని తిట్టుకుంటున్నాం అనమాట. ఈ ఏసీ ఏంటో ఎప్పుడు ఇలాగే ట్రబుల్ చేస్తుంది మంచి టైంలో, పీక్ టైంలో అని తిట్టుకుంటున్నాము. కానీ ఫాల్ట్ అయితే మాదే పాపం. అంత దుమ్ము ఉందంటే అసలు మనం ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేయించకుండా వస్తువులను అనుకుంటే ఏముంది అని మా తర్వాత మేమే రియలైజ్ అయ్యాం అనమాట. చూసారు కదండి, ఇక్కడైతే వీళ్ళు వాటర్ చాలా ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట. దాంతో క్లీన్ చేస్తున్నారు. దీంతో కార్ వాష్ కూడా చేసుకోవచ్చు అలాంటిది అనమాట. నేను ఆన్లైన్లో చూశాను ఇది. అంటే మనకైతే కార్ లేదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, కానీ ఫ్యూచర్లో ఇలాంటి వాటితో కార్ అది బైక్ అవన్నీ వాష్ చేసుకోవచ్చు. మా ఎదురింటి వాళ్ళ దగ్గర ఉండేది కేరళలో. వాళ్ళు వాష్ చేసేటప్పుడు చూసేదాన్ని నేను. దాన్ని చూసారు ఎంత మురికుందో అసలు, బాబోయ్ చాలా మురికుందండి. ఎంత డస్ట్తో ఆ ఏసీ పాపం ఎన్ని రోజులు రావడానికి ఎంత ఇబ్బంది పడిందో అనుకున్నాను నేనైతే. కడిగే కొద్దీ వస్తుంది అంత దుమ్ము. అయితే నేను వాళ్ళని అడిగాను సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు చేయించాలి అంటే, ఎవ్రీ 6 మంత్స్కి నార్మల్ సర్వీసింగ్ చేయించాలంట. ఎవ్రీ ఇయర్ మాత్రం డీప్ క్లీన్ చేయించాలంట. డీప్ క్లీన్ అంటే ఇప్పుడు మేము చేయిస్తున్నాం కదా, ఇది డీప్ క్లీన్ అనమాట. నార్మల్ సర్వీసింగ్ అంటే పైన చేస్తారనుకుంటా. ఆ సర్వీసింగ్ అయితే 6 మంత్స్కి ఒకసారి చేయించాలి. ఇది అయితే డీప్ క్లీన్ అనమాట. ఇంకా లోపల నుంచి మొత్తం దుమ్ము మొత్తం తీసేస్తారు. ఇంకా ఎవ్రీ పార్ట్ ఇప్పేస్తారు. ఎవ్రీ పార్ట్ ఇప్పేసి అది వాటర్తో క్లీన్ చేసి అలా. ఇప్పుడు చూడండి మొత్తం అంతా వీడియో తీసాను వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారని. మీరు కూడా ఒకవేళ ఏసీ సరిగా రాకపోతే మాలాగా తిట్టుకోవద్దు. కొంచెం ఆ ఏసీ మెకానిక్ని పిలిచి డీప్ క్లీన్ చేయమని అడగండి. ఆ ఏసీ అయితే ఇప్పుడు బాగా వర్క్ అవుతుందండి. 24లో పెట్టినా సరే చాలా తొందరగా కూలింగ్ అయిపోతుంది అన్నమాట రూము. ఇదివరకు 18లో పెట్టినా సరే చాలా టైం పట్టేసేది. పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి అందువల్ల. ఈ సర్వీసింగ్ చేయించిన తర్వాత ఇప్పుడే చేయించాం కదా, ఇంకా పవర్ బిల్ చూడాలి. యాక్చువల్గా అయితే మాకు పవర్ బిల్ చెన్నైలో కొంచెం తక్కువే వస్తుందండి కంపారిటివ్లీ ఆంధ్ర. మాకు పవర్ బిల్ పర్వాలేదు, కానీ ఇలా ఏసీ ప్రాబ్లం అవ్వడం వల్ల మాకు 3000 వచ్చిందండి బిల్లు. చాలా ఎక్కువ వచ్చింది. ఇంక ఇది చేయించాక ఇప్పుడు ఒకసారి చూడాలి ఎంత పవర్ తగ్గుతుందో. నేనైతే మీకు పవర్ ఎంత తగ్గిందో నీకు కరెంట్ బిల్ వచ్చాక చెప్తాను. మీకైతే ఎంత పవర్ బిల్ వస్తుంది మంత్లీ నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇది ఒక పెద్ద మిస్టరీ అనమాట. మాకు అందరికి ఇలానే వస్తుందా, ఎలా ఎంత వస్తుంది? మేమైతే ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్, నైట్ మొత్తం వేసేస్తామండి ఏసీ. మాకైతే 3000 వస్తుంది. మీకైతే ఎంత కరెంట్ బిల్ వస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏం లేదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా, అంతే ఇన్ఫర్మేటివ్ లాగా ఉంటుంది కదా, అందరికీ తెలుస్తుంది అంటే ఎంత కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంత పవర్ బిల్ వస్తుంది అని, అంతే ఇంకేం కాదు. మేము ఎక్కువ యూజ్ చేస్తున్నామా ఏంటి, లేకపోతే మాకు ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయా అది తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను అంతే. ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి పవర్ బిల్స్. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వస్తుంది. వాళ్ళైతే క్లీన్ చేసి వెళ్ళిపోయారు, కానీ నాకైతే బండ పని ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. ఇంకా ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడం, దుమ్ము పడిపోయింది ఫుల్. ఆ ఏసీలో దుమ్ము అంతా కింద వేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఫ్యాన్కి కొంచెం కొంచెం దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము ఇంక మొత్తం దుమ్ము అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని, అసలు చాలా అంటే చాలా పని ఎక్కువ అయిపోయిందండి ఆ రోజు. ఇంక ఇల్లు మొత్తం పనిలో పని మాప్ పెట్టుకొని అంత క్లీనింగ్ అయిపోయింది. అందువల్ల కుకింగ్ అయితే నేను ఆ రోజు ఏం పెట్టుకోలేదు. నైట్ అయితే చపాతీ చేసేసాను. ఇంకా కర్రీస్ ఉన్నాయి కదా, ఆ కర్రీ అంతా ఉండిపోయింది. ఇంకా కర్రీలోకి చపాతీ చేసేసాను అంతే. ఇంకా ఇంట్లో పని మాత్రం అండి చేస్తే వస్తూనే ఉంటుందండి, అంత పని ఉంటుంది అసలు, చిన్న ఇల్లు అయినా సరే. కదండి నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. ఎంత క్లీన్ అయిపోయిన తర్వాత మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తానా, ఎప్పుడెప్పుడు వచ్చి బెడ్రూమ్ ఆక్యుపై చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. 3 పిల్లలు క్లీన్ చేయడం ఆలస్యం, వచ్చారండి, వచ్చి పడుకునేశారు. దుమ్ము సైడ్ టైల్స్ మీద కూడా ఎక్కువ పడిపోయింది, అందుకని అది నీట్గా చేత్తో తుడుస్తున్నాను వాటితో. ఇంకా కాసేపు తుడిచిన తర్వాత ఫ్యాన్ వేసి ఆరబెట్టేశాక ఇలా క్లీన్గా అయిపోయింది.
ఇలా క్లీన్గా ఉన్నప్పుడు కాసేపు చూసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే ఇల్లు తుడిచిన తర్వాత ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మా పిల్లలు చూడండి అసలు ఎంత ఆనందమో వీళ్ళకి. చూడండి వీడైతే నైట్ పాపం ఏసీ రాకపోవడం వల్ల సరిగా పడుకోలేదు వీళ్ళు. అందుకని ఇంక మధ్యాహ్నం మంచిగా నిద్రపోయి లేచారు. ఇంకా సాయంత్రం స్నాక్స్ అయితే ఇంక ఇంట్లోనే నాచోస్ అవి ఉంటే మైనీస్ వేసి ఇచ్చాను. శుభ్రంగా తినేశారు. ఇంక ఇక్కడైతే చూడండి ఎలా కొట్టుకుంటారండి ముగ్గురు. అసలు ఎలా కొట్టుకుంటారంటే ఇంక అలా కొట్టుకుంటారు. చూడండి ముగ్గురు కలిసి నాచోస్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆద్య అయితే వీళ్ళతో బాగా కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళు వెళ్తే దిగులు పడిపోద్దేమో అని నాకు భయం వేస్తుంది. ఫుల్ ముగ్గురు కలిసే ఉంటున్నారండి, జంట పక్షుల్లాగా అందరూ ముగ్గురు. వెళ్తే మాత్రం ఆద్య దిగులు పడిపోద్ది అనిపిస్తుంది నాకు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా కమెంట్ కూడా చేయండి. మీ కమెంట్ నాకు చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.